పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు గెలవడంతో పాటు గతంలో వచ్చిన ఓటింగ్ శాతాన్ని కాపాడుకోవడం బీఆర్ఎస్ కు సవాల్గా మారింది. ట్రయాంగిల్ పోటీలో కొన్ని సీట్లు సాధించి పరువు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతంపైనే ఫోకస్ పెట్టారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని కాపాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ బీజేపీలకు ధీటుగా ఓట్లను సాధించడంపై ఫోకస్ పెట్టింది. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ 9 ఎంపీ స్థానాలే గెలుచుకుంది. బీజేపీ 4, కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొందింది. 39.40% ఓట్లు సాధించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో గెలుపొంది 37.35% ఓట్లు సాధించింది. రెండు పార్టీల మధ్య 1.85% ఓట్ల తేడా ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 9 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ 41.71% ఓట్లు సాధించింది. బీజేపీ 4 లోక్సభ స్థానాల్లో గెలిచింది. 19.65% ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో గెలిచి 29.79% ఓట్లు సాధించింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని నిలుపుకోవడం బీఆర్ఎస్ కు సవాల్గా మారింది. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో అభ్యర్థుల్ని పోటీ పెట్టింది బీఆర్ఎస్. అయితే పలువురు సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. దీంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బస్సు యాత్ర చేపట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రోడ్ షోలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ఆర్థిక భారం వెంటాడుతోంది. గెలుస్తామో లేదోనన్న అనుమానంతో డబ్బులు ఖర్చు పెట్టేందుకు భయపడుతున్నారు అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం ఫినాన్స్ చేసినా ఓటమిని ముందే గమనించి కొందరు అభ్యర్థులు డబ్బులు ఖర్చు చేయలేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ అభ్యర్థులకు కేసీఆర్ ఫినాన్స్ చేసినప్పటికీ ఖర్చు చేయడం లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఎండలో ప్రచారం చేస్తున్నా అభ్యర్థులు తమను పట్టించుకోవడం లేదని క్యాడర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఆర్థిక ఇబ్బందులు ఓటింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.